రంజాన్ మాసంలో ఆస్ట్రేలియాతో మ్యాచ్లో మహ్మద్ షమి డ్రింక్ తాగడం షరియా ప్రకారం నేరమని ఎయిమ్స్ ప్రెసిడెంట్ మౌలానా షహాబుద్దీన్ రిజ్వీ అన్నారు. అల్లాను క్షమాపణ వేడుకోవాలని డిమాండ్ చేశారు. షమి భారతీయుడని, దేశం కోసం ఆడుతున్నప్పుడు ఇవన్నీ లెక్కలోకి రావని ఎన్సీపీ ఎస్పీ ఎమ్మెల్యే రోహిత్ పవార్ తెలిపారు. ముల్లాలు ముందు మత గ్రంథాలను సరిగ్గా చదవాలని షమి బ్రదర్ జైద్ సూచించారు. పాక్ జట్టంతా డ్రింక్స్ తాగడం కనిపించలేదా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని పక్కకు పెట్టి వైసీపీ కార్యకర్తలపై కేసులు పెట్టడంపైనే దృష్టి పెట్టిందని వైసీపీ నేత గోరంట్ల మాధవ్ ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా అత్యాచార బాధితుల పేరు బహిర్గతం చేసిన కేసులో ఆయన విచారణకు హాజరయ్యారు. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికారంలోకి వచ్చేది వైసీపీయేనని ధీమా వ్యక్తం చేశారు. మాతృభాషతో పాటు మరో 2 భాషలు రావడమే గొప్ప, కానీ చెన్నైకి చెందిన 19 ఏళ్ల మహ్మద్ అక్రమ్ ఏకంగా 400 భాషలను చదవడం, రాయడం, టైప్ చేయడం నేర్చుకుని ఔరా అనిపించారు. ఈయన 46 భాషల్లో అనర్గళంగా మాట్లాడతారు. తనకు 4 ఏళ్లు ఉన్నప్పటి నుంచే ఇతర భాషలు నేర్చుకోవడం స్టార్ట్ చేసి 8 ఏళ్లకే బహుభాషా టైపిస్ట్ గా ప్రపంచ రికార్డు సృష్టించారు. వర్క్ షాప్స్ ఏర్పాటు చేసి చాలా మంది విద్యార్థులకు తన నైపుణ్యాన్ని పంచుతున్నారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న SSMB 29 షూటింగ్ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు పృథ్వీరాజ్ ఒడిశాకు బయలుదేరిన విషయం తెలిసిందే. మహేష్ లాంగ్ హెయిర్ తో క్యాప్ ధరించగా క్లీన్ షేవ్ లో మీసంతో పృథ్వీ కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ చిత్రంలో పృథ్వీ విలన్ రోల్ గా నటిస్తారని వార్తలు వస్తున్నాయి. భారత మార్కెట్లో టెస్లా సక్సెస్ కాకపోవచ్చని JSW చైర్మన్ సజ్జన్ జిందాల్ అన్నారు. టాటా మహీంద్రాలు చొచ్చుకుపోయిన ఈ భూమిలో ఎలాన్ మస్క్ పోటీనివ్వడం కష్టమేనని పేర్కొన్నారు. మస్క్ ఇక్కడ ఉండరు, భారతీయులు ఉంటారు. మహీంద్రా, టాటా చేసిన పని మస్క్ చేయకపోవచ్చు. ట్రంప్ నీడలో అమెరికాలో చేయొచ్చు. ఆయన తెలివైన వారైతే భారత్లో సక్సెస్ అవ్వడం అయితే కష్టమని అంచనా వేశారు. చైనా కంపెనీ MG మోటార్ తో సజ్జన్ కు చేవి ఉంది. బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య కర్ణాటక గాయని శివశ్రీ స్కంద ప్రసాద్ ను పెళ్లి చేసుకున్నారు. ఎలాంటి హడావిడి లేకుండా సాంప్రదాయ పద్ధతిలో వీరిద్దరూ ఒక్కటయ్యారు. వివాహానికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. శివశ్రీ మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి భరతనాట్యంలో MA అండ్ చెన్నై సంస్కృత కళాశాల నుంచి సంస్కృతంలో MA పట్టా పొందారు. కర్ణాటకలో భరతనాట్య కళాకారిణిగా, సింగర్ గా ప్రసిద్ధి చెందారు. లేమల్లలో జరుగుతున్న 48వ అంతర్జాతీయ గుడారాల పండుగకు వెళ్లే వారి సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి రవికాంత్ తెలిపారు. గుంటూరు బస్టాండ్, రైల్వే స్టేషన్ నుంచి సాధారణ ఛార్జీలతో లేమల్లకి 35 ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని అన్నారు. ఆర్టీసీ అందిస్తున్న సౌకర్యాలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కర్ణాటక నందీపూర్లో ఏప్రిల్ 30న ప్రపంచంలోని ఎత్తైన 108 అడుగుల శ్రీ అర్ధనారీశ్వర విగ్రహానికి భూమి పూజ జరగనుంది. ఈ కార్యక్రమానికి మాజీ సీఎం జగన్ ను నందీపుర పీఠాధిపతులు ఆహ్వానించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయనను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. కాంగ్రెస్ ముఖ్య నేత విజయశాంతి హస్తిన బాట పట్టారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సీటు కోసం ఆమె తన ప్రయత్నం మొదలుపెట్టారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలిసిన ఆమె తనకు సీటు కేటాయించాలని కోరారు. పార్టీ కోసం తాను చేసిన త్యాగాలు సహా మరికొన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.